So hi guys, welcome back to the new vlog. तू ककदा निसानु इश्का वे छड़या तू ककदा निसानु तकदे जीनु ओ तकदा निसानु Alexa stop the music. సో గైస్ కాపీరైట్ పడుతుంది మళ్ళీ యార్ పాట పాడాలనే ఉన్నది. ఏం చేయాలి బ్రో? గర్ల్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఇమాజిన్ నా సేవ్డ్ రీల్స్లోనే ఉంటాయి ఇవన్నీ, ఇటువంటి మ్యూజిక్ అంతా. బట్ రియల్ లైఫ్లో ఎగ్జిక్యూట్ చేయడం కష్టం అదంతా. అండ్ చూస్తున్నారు కదా, ఇవాళ ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం తినలేదు. మిల్క్ బనానాస్ ఆర్డర్ చేసిన జెప్టో నుంచి. బనానాస్, మిల్క్ అండ్ ఓట్స్ ఇవి తిన్న తర్వాత బ్లాగ్ స్టార్ట్ చేస్తా. స్టే ట్యూన్. లెట్స్ సీ. మళ్ళీ ఇవాళ ఉదా హైదరాబాద్లోనే ఉన్నా. చేద్దాం కంటెంట్ క్యామెరా వేయించు. సో గైస్ అండ్ అయిపోయింది. ఇంకా హాస్టల్ నుంచి రూమ్ నుంచి కిందికి వచ్చినా. ఇప్పుడు మనం కాలేజ్కి వెళ్తున్నాం. లెట్స్ గో. బీటెక్ కాలేజా? ఇంకా చూద్దాం. సిఎస్సి ఏ బ్రాంచ్ ఎట్లుంటుంది అక్కడ బీటెక్ ఇంకా చెప్తారు మన వాళ్ళు లోపల వేస్తారు. మొడ్డ ఏముండదు, తిరుగుడు తప్ప. సో గైస్ అండ్ ఫైనల్లీ వచ్చేసినాం ఇంకా కాలేజ్కి. నెక్స్ట్ ఫ్యాన్స్ కాదు వెనక హెల్మెట్ ఏంది బాయ్ ఆడున్నది. హెల్మెట్ తీసి అక్కడ పెట్టది. బి ఏ గుడ్ బాయ్. ఎటు పోదాం ఇప్పుడు? హాయ్. బీటెక్లో అవుతా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. దా ఇప్పుడు ఎటు పోదాం? నీ ఫ్యాన్స్ దగ్గర పోవా? దే ఫ్యాన్స్ దగ్గర కాదు, ఫ్యాన్స్ అమ్మాయిలు ఉన్నారు. బట్ ఎటు పోదాం ఇప్పుడు? క్లాస్ లోపల దిగేద్దాం. ఏంది బ్రో ఇంత పెద్ద ఉన్నది? మన పైసలు దగ్గర చూడు. లాస్ట్ బ్లాక్ చూడు, నా ముడ్డ 7 ఫ్లోర్లు కట్టిండు. రైట్. ఏంటి ఫస్ట్ ఇయర్ లోపల పోవచ్చా? మరి సీనియర్స్ జూనియర్స్ దాంట్లో పోతే ఏం కదా? సీనియర్స్ జూనియర్స్ దాంట్లో పోతే ఏం కదా? ఇదేనా క్లాస్? ఇది బీటెక్ క్లాస్. చూస్తున్నారు కదా, ఇక్కడనే వేలాది ప్రజలు ముడ్డ ఓడిస్తారు. అంతేనా? ఏ క్లాస్ ఇది? ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క క్లాస్. ఏంటి ప్రొజెక్టర్ ఉన్నది కదా అక్కడ. మన పైసలే మొత్తం. నీకు పంచదార పూరీలు లేవా? లడ్డు మిఠాయి నీకు రమ్యముగా గైస్ అండ్ కాలేజ్ అయిపోయింది. చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు నియోపోలిస్ దగ్గరికి వచ్చాము. నిన్న మనం వచ్చాం చూసినావు గాడికి వచ్చినాం మనం. నిన్న గాడికి వచ్చినాం బాయ్. ఏ దేకో నియోపోలిస్. ఇది నియోపోలిస్ అంటారు దీన్ని. ఇదేనా స్పాటింగ్? చూస్తున్నారు కదా ఎట్లున్నదో హైటెక్ సిటీలో. గైస్ కామెంట్ చేయండి, మీకు ఒకవేళ బీటెక్ వ్లాగ్ కావాలంటే నేను ఏదైనా కాలేజ్ నుంచి పర్మిషన్ తీసుకొని దాని లోపల మొత్తం అన్ని చూపిస్తా. పర్మిషన్ ఎందుకు? కరెక్ట్ పర్మిషన్ ఎందుకు? డైరెక్ట్ లోపల పోయి డైరెక్ట్ పోతేనే అదే రియల్ కంటెంట్ కదా. పర్మిషన్ తీసుకుంటే చేసేది ఏమున్నది? కామెంట్ చేయండి. అండ్ మళ్ళా చూద్దాం. మా డాడీ కాల్ చేసి రమ్మన్నాడు ఇంటికి. నేను ఇంటికి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్తా ఏంటిది అనేది ఇదే వ్లాగ్లో చూపిస్తా. ఏం మోటివేషన్ చెప్పేది ఒకటి చెప్పు. జీవితాలు మొట్ట ఒడిచిపోకూడదు బ్రో, ఓకేనా? బీటెక్ తీసుకొని అది వద్దు, ఓకేనా? ఇప్పటికే ఇంటర్మీడియట్ తోని చాలు. 2 లక్షలతో పోయేదా అంటే మళ్ళీ 20 లక్షల దాకా తెచ్చుకోకండి. ఓకే ప్రేమ్చంద్ వాళ్ళ డాడీ ఇప్పుడే కాల్ చేయడం జరిగింది. గుద్ద వాళ్ళు ఎంగడం జరిగింది. ఎక్కడున్నావు? ఇంటికి రా, ఎంసెట్ అప్లై చేయాలి అది అని చెప్పేసి. ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతున్నా. 5022 రాయదుర్గ్. సో గైస్ అక్కడ పోయినాక కలుస్తా. ఇంతమంది ఉన్నారు ఏంటి బ్రో? గైస్ లైన్ చూడండి. సో గైస్ బ్యాక్ టు వరంగల్. అండ్ నిన్న నైటే వరంగల్కి వచ్చిన. అండ్ ఇవాళ ఈవినింగ్ అవుతుంది. నాన్నగారి కోరిక మేరకు ఇప్పుడే ఎంసెట్ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇంకా ఎంసెట్ ఎగ్జామ్ రాయాలి. ఇంకా మా డాడీ తీసుకుపోయిండు ఎంసెట్కి. అండ్ బుక్స్ కొనిపిస్తా అంటుండు, ఎంసెట్ కోచింగ్ పంపిస్తా అంటుండు. యార్ నేను ఎంసెట్ కోచింగ్ తీసుకోను బ్రో, నేను మీకు ప్రిఫర్ చేయను ఎంసెట్ కోచింగ్ తీసుకోవాలా అని. అది మీ ఇష్టం. బట్ నేనైతే ఎంసెట్ కోచింగ్ తీసుకోను. ఎందుకంటే ఎంసెట్ కోచింగ్ తీసుకోకుండా ర్యాంక్ రాకపోతే ఓకే నార్మల్ లైట్గా తిడతాడు. అదే ఇప్పుడు ఎంసెట్ కోచింగ్ తీసుకొని కూడా రాకపోతే పైసలు ఎందుకు ఇంకా పెట్టినారు అదే తిడతాడు. అండ్ ఇప్పుడు జిమ్కి వచ్చినా చూస్తాం మేము కొడతామని చెప్పేసి.
సో గైస్, ఎవరెవరైతే టీనేజ్లోనే జిమ్ స్టడీస్ని మేనేజ్ చేసుకుంటూ వర్కౌట్ ఇవన్నీ చేస్తున్నారో, యార్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బ్రో, ఓకేనా? బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఓకే? ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టీనేజ్ ఇక్కడ తెలంగాణ, ఏపీలో మొత్తం చూస్తున్నారు కదా, బెస్టీస్, గర్ల్ ఫ్రెండ్స్ వీటన్నిటితోనే నాశనం అయిపోయింది. ఫీల్ ప్రౌడ్, ఓకేనా? బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. రోడ్ టు ఎంసెట్, జేఈ మెయిన్స్ అడ్వాన్స్ అనేది ఇంకా వద్దు. ఇంకా పెద్ద కాలేజ్లో నేను ఎట్లా పోయి అక్కడ కంటెంట్ దొరికేది మళ్ళీ చదువుకోను కాబట్టి ఇంక ఎంసెట్ ఇష్యూ పెట్టినా, అడ్వాన్స్ కూడా. సారీ, జేఈ మెయిన్స్ ఉన్న అడ్వాన్స్ ఇష్యూ పెట్టినా. చదువుతారా నాకు మెయిన్స్? ఎయిర్ ఎంత వస్తుంది నేను చదువుతా దింగించుకోగలను. ఇప్పుడు ఎంసెట్ చక్రీధర్, ఎన్ఐటి వరంగల్ చెప్పాను 99% ఇంకా వాడిని పట్టుకొని వచ్చిన. చెప్పు చక్రి, ఇంకా ఎంసెట్లో బుక్కులు తీసుకుంటే గవ్వే రావాలి క్వశ్చన్లు డైరెక్ట్ 80+ రావాలి నాకు. ఇంక ఎంసెట్లో నువ్వు ఏదంతా అది ఇంకా అంకుల్ అడుగురా, వీడిని ఎందుకు అడుగుతాను? వానికి సరే, ఈ అంకుల్కి వచ్చిరా రెడీ, వీళ్ళకి వచ్చిందా? అరే చక్రి, ఏమంటావు? పీవైక్యూలు తీసుకోవాలన్నా ఫస్ట్ ఏంటో చెప్పు నాకు. ఆన్సర్లు పోతుండాలి, క్వశ్చన్లు ఒక్కటే కాదు పీవైక్యూలు అంటే. ఈ దిశ మా సార్ వద్దన్నాడు. వెబ్సైట్ బుక్కులు ఇవ్వండి, ప్రైస్ గురించి ఆలోచించకండి, ఇంత నన్ను ఉండని. ఎంసెట్ పీవైక్యూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఏమన్నా ఎంసెట్ కి బేబ్ బుల్లెట్లు ఉంటే అవి అవుతుంది ఏంటి? ఇంకా ఆల్ ఇన్ వన్ ఇంత సప్పుడేంద్రా, సప్పుడేంద్రా. ఆల్ ఇన్ వన్ బుక్ ఎంత? 700. మా డాడీకి 1500. 1500 అని చెప్పిన మా డాడీకి. అద్దు ఈ వ్లాగ్ చూస్తాడు మా అయ్యి, అద్దుతావాలి సీసీటీవీ. క్వశ్చన్ పేపర్ చాప్టర్ 1 పేపర్స్ అంటే మొత్తం ఎంసెట్ పేపర్ డైరెక్ట్ అదే పేపర్. ఇక ఆన్సర్లు ఏంది? సొల్యూషన్స్ ఉన్నదా? ఏందిరా ఇది? ఏంటిది? అరిహంత్ 11 years లాస్ట్ ఇయర్ కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అవ్వకి ఇంత ఉన్నది మొడ్డ చదువుతున్నారా? ఇది ఏమంటావు? ఇదోటి. ఇంకా పెన్నులు అనుకోవారా? పెన్నులు వద్దు, మనం దింపోడే పెన్నులు కొనులు ఉండదు. ఎంత ఉన్నది బ్రో రేట్? అది ఎంత ఉన్నది అంకుల్? 725. ఇంకా ఎంసెట్ కి ఏమేమి ఉపయోగపడు? ఇంకా రిక్వైర్మెంట్స్ ఏముంటాయి ఎంసెట్ కి? అదే క్వశ్చన్ పేపర్లు ఉంటాయి బయట ప్రీవియస్ ఇయర్స్. అరే నువ్వు చాలుతీరా, అది చేయరా ఫస్ట్. 580 ఇది. నా పేరు చెప్తే డిస్కౌంట్. మా డాడీకి ఇప్పుడు 10,000 అందరూ అని చెప్పి ఇంకా 1000 రూపాయలు ఏం చేయాలి? మండి మండి దీనికి బిల్లు 1000 రూపాయలు చేయాలి. ఇట్లా ఇంకేముంటాయి అసలు ఎంసెట్ కి? ఇంకా స్టూడెంట్స్ ఏమేమి కొనుక్కుంటారు? ఇది ఒకటే అర్థం కాలేదు. ఇది ఆల్ ఇన్ వన్, ఇంకోటి ఇండివిజువల్ ఫిజిక్స్ చాప్టర్ వైజ్ ఉంటాయి, ఇయర్ వైజ్ వస్తాయి కదా, అలా చాప్టర్ వైజ్ వస్తాయి. ఏది పెట్టినా కూడా చాలా ఉంటది. చాప్టర్ వైజ్ ఉండదు కానీ పేపర్స్ ఇస్తారు. వాళ్ళైతే ఇప్పుడు సర్కిల్ చాప్టర్, ఆ సర్కిల్ చాప్టర్ ఇప్పటివరకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, దాని వెయిటేజ్ ఎంత అట్లా ఇస్తారు. అట్లానే పెట్టారు. మరి అట్లా తీసుకుంటే 2000 అవుతాయి. మరి నీ ఇష్టం. ఎంత అంకుల్ అట్లా తీసుకుంటే? 1500 అవసరమా? అందరూ చెప్తున్నా 15. ఇప్పుడు ఇక్కడ మ్యాథమెటిక్స్ ఉన్నది, ఇది చాప్టర్ ఏది? అరే 2025 పేపర్ రా, అలా మ్యాథ్స్ పేపర్ డైరెక్ట్ ఇస్తాడు. అలా ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 80 ఉన్నాయి. 80 క్వశ్చన్స్ ఇస్తాడు. ఇట్లా వచ్చింది అలా పేపర్. అది ఇండివిజువల్ ఇస్తాడు. సర్కిల్ చాప్టర్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అట్లా ఇస్తాడు. ఇప్పుడు దేంట్లోకి వస్తాయి? ఇప్పుడు ఇది ఏ చాప్టర్ అనేది ఉండదా? ఇప్పుడు డైరెక్ట్ ఇది ఒక ట్రిగ్నోమెట్రీ ఉంటుంది, ఇంటిగ్రేషన్ ఉంటుంది, అన్ని సర్కిల్స్ అన్ని మిక్సింగ్ ఉంటుంది. అట్లయితే నాకు అర్థం కాదు. అవును, ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్ అన్న వీడు 1,00,000 మంది నేను యూట్యూబర్. నేను ఏం పేరు? ప్రేమ్చంద్. ఇక్కడనే కిలో వారంగల్ 10,000 సబ్స్క్రైబర్స్, 10,000 మంది. అవే ఇయ్యండి అంకుల్, అవి ఇవ్వండి ఒకసారి. అవి ఇవ్వండి. ఇట్లా చూసుకుంటాం ఇంతలాగా బ్రో. నీకు ఎంసెట్ రాదు కానీ ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అంటే ఎన్ని ఉంటాయి? మా అంటే 5 ఉంటాయి అంతే. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్స్ ఇవన్నీ వద్దు. నేను ఇప్పుడు ఇట్లా కాదు, ఇంకా కెమిస్ట్రీ మొత్తానికి ఇట్లాగో ఇష్యూ పెడతాను. 2 గంటల
ఇది రెండు కొంటా. మ్యాథ్స్ ఫిజిక్స్ మ్యాథ్స్ ఫిజిక్స్. ఫిజిక్స్ అవసరం అంట. కెమిస్ట్రీలో కూడా అడ్డు బిట్లు అన్ని బి పెట్టినా 10 మార్కులు వస్తాయి కావచ్చు. ఇప్పుడు ఎంసెట్ లో మస్తు మంది సేమ్ మార్క్స్ వస్తాయి కదా, మ్యాథ్స్ లెవెల్ హైయెస్ట్ వస్తే వాళ్ళే ఖర్చు 1000 మంది ఉంటారు. గుద్దర్లో ఈక్వల్ మార్క్స్ వస్తాయి. అలా టాప్ పోతా అంటే మ్యాథ్స్ లో ఫస్ట్ ఎందుకంటే మ్యాథ్స్ ఉంటాను. మ్యాథ్స్ కొంటా చాప్టర్ వైజ్ అట్లా. అమ్మతోడు గంత పెద్దగా ఉన్నది. ఇక బుక్స్ అయితే వచ్చేసినాయి. వీటి మ్యాథ్స్ ఏంటి? మ్యాథ్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ చాప్టర్ వైజ్ ఉండాలి. మనం చూస్తాడు కొంచెం టైం పడతాయి కదా సార్. అంకుల్ ఇది ఒకటి ఎంత? 715 కనబడతా. స్మార్ట్ ఉన్నావు. అరే ఫిజిక్స్ కొడరా. అయ్యాల వస్తుందా? రేపు వస్తుంది. రేపు వస్తుంది. నాది కొట్టు అక్కడ రాసి పెట్టుకో. ఫ్రేమ్స్ సెట్ చెప్పేసి రేటు. సెట్ కెమిస్ట్రీ వద్దు నాకు. కెమిస్ట్రీ మనకు కెమిస్ట్రీ అది ఇప్పుడు ఎట్లాగో రాదు, చదివినా రాదు. అరే నాకు ఇది అర్థమవుతలేదు. చెక్ వద్దు. మా కాలేజ్ బుక్ ఏదో ఒకటి చూసుకుంటా. మ్యాథ్స్ ఒకటి అన్న తీసుకోరా, ఫిజిక్స్ కూడా పెట్టుకో. అది అర్థమవుతలేదు నాకు ఇప్పటిదాకా. ఫిజిక్స్ మొత్తం అంతా డిఫరెంట్ ఉన్నది. వేరే తీసుకుంటా ఫిజిక్స్. వేరే ఉంటాయి. అరిహాంత అసలు పెట్టు సొల్యూషన్స్ మంచి ఇక్కడ. మరి ఇప్పుడు దీంట్లో ఇళ్ళ నుంచి ప్రిపేర్ అవ్వాలి. మ్యాథ్స్ అంటే నాకు అది చూడడంలోనే అర్థమవుతుంది. క్వశ్చన్ ఎట్లా నువ్వేం లేదు, ఏదో ఒకటి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ వన్ షాట్ ఎక్కువ గంట సేపు చేయను వచ్చి వాటి కింద కొంచెం మస్తు ఈజీగా ఉంటుంది. స్కోరింగ్ అంటే ఈజీ చేసుకోవచ్చు. ఇది కూడా సాల్వ్ ఇస్తారన్న. పేపర్ ఇచ్చి దానికి సాల్వ్ ఇస్తారు. కానీ ఏంటంటే చాప్టర్ వైజ్ ఈ చాప్టర్ క్వశ్చన్లు అన్ని ఇక్కడ ఉంటాయి. అది మొత్తం అన్ని ఓవరాల్ అర్థం కాదు. అంత ఆమాం ఉంటుంది. ఏం చూస్తావు అలా తీసుకోరా. అది 1500 కొడతా అన్నాడు. వద్దు. అరే మండి కావాలనా వద్దా? సరే పోదాం మరి. ఆడ పెట్టు బుక్. మరి ఇంకేంది, ఏం చూస్తావు? అయితే ఇది ఒకటి అన్న 80 మార్కులు. 80. అరే 80. హాయ్ ఫ్రెండ్స్, ఎంఏకి తర్వాత గుద్దలన్నూరి మ్యాథ్స్ లోనే అది. మా డాడీకి ఫోన్ చేసుకుంటా. వెయిట్ మినిట్ గైస్. ఇప్పుడే మా డాడీకి చెప్పిన కదా మీకు 1500 అడిగిన మా డాడీ అని చెప్పేసి 1500 కొట్టిండు మా డాడీ. బట్ మళ్ళీ 500 మా డాడీకే కొట్టిన. మోసం చేయొద్దు బ్రో. అట్లా తండ్రి దగ్గర నిజాయితీగా ఉండాలి. ఓకేనా? చిన్నప్పుడు జేబులకెళ్ళి తెగిపోతే థ్యాంక్ యూ బాస్. చలో అయిపోయింది. ఫైన్గా చూస్తున్నారు కదా 740 పెట్టి బుక్స్ కొన్నాం. అది కొనేంత తమ్ముడు. మ్యాథమెటిక్స్ అంటేనే ప్రేమ్చంద్ అంటేనే మ్యాథమెటిక్స్ గుర్తు. మ్యాథ్స్ ఒక్కటే కొన్నా. నా కాన్ఫిడెన్స్ చూడండి. మ్యాథమెటిక్స్ ఒక్కటే. ఇంకో దీంట్లో ఒక్కటి మ్యాథ్స్ ఒక్కటే ఉంటుంది. మ్యాథ్స్ ఒక్కటే కొన్నా పీవైక్యూ. అరే గవర్న వద్దు మరి మనకి. ప్రేమ్చంద్ అంటే మ్యాథ్స్ లో టాపర్. a³ + b³ + 3a² b + 3ab² నోట్ల మొడ్డ పెట్టుకో సుల్లిగా. ఇవన్న దగ్గర చెప్తాను రా. అరే లేతలేరా నోరు? అడిగాడు ఇంకేదన్నా ఫార్ములా అడుగు. నువ్వు ప్రేమ్చంద్